మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈ రోజున ఎందుకంటే రేపు రాబోయేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఏలూరు నుంచి మన ఏలూరు పక్కన ఉన్నటువంటి బలివే క్షేత్రానికి ఏలూరు నుంచి 40 బస్సులని స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నూజివీడు నుంచి 15 బస్సులని, అదేవిధంగా మరి జంగారెడ్డిగూడెం నుంచి చిన్న తిరుపతి 40 బస్సులని, అదేవిధంగా ఏలూరుకి 40 బస్సులని, మరి చిన్న తిరుపతికి 35 బస్సులని, అదేవిధంగా తాడువాయికి 4 బస్సులని, ఈ రకంగా అదేవిధంగా విజయవాడ హెడ్ క్వార్టర్ నుంచి 60 బస్సులు కోటప్పకొండకి, మరి అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి యొక్క బస్సులు అనేది ఆర్టీసీ డిపార్ట్మెంటు మరి మా యొక్క పాలకవర్గం అందరూ కూడా నిర్ణయం తీసుకొని ఎక్కడికక్కడే ప్రజలకు ఏ విధమైనటువంటి అసౌకర్యం ఇబ్బంది కలగకుండా ఈ యొక్క మహాశివరాత్రి పుణ్య కార్యక్రమాలు అందరూ పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి సంక్షేమ కార్యక్రమం రావటం, ఫ్రీ బస్సు రావటం, మరి మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క స్కీమ్ని వినియోగించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆక్యుపేషన్ చాలా పెరిగింది. అన్ని పుణ్యక్షేత్రాలు కూడా అటు పెద్ద తిరుపతి కానివ్వండి, ఇటు చిన్న తిరుపతి కానివ్వండి, కనదుర్గ గుడి కానివ్వండి, అన్నవరం కానివ్వండి, సింహాచలం కానివ్వండి, అన్ని ఒక పుణ్యక్షేత్రాలకు కూడా మహిళలు పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా బస్సులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క బస్సులను వినియోగించుకొని మరి యొక్క పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క కరుణా కటాక్షకి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తాం.